ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనయు వాటిని ముట్టకూడదనయు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చూడండి, దేవుడు మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వలను ఒక మంచి తోటలో పెట్టాడు. ఏదేను తోట, ఆ ప్రాంతం పెట్టి, నాన్న అమ్మ ఈ యొక్క తోట అంతా మీదే, ఈ తోటలో మిమ్మల్ని నేను ఉంచాను, హాయిగా మీరు బతకాలని, ఆనందంగా బతకాలని నేను ఉంచాను, నేను చేశాను. కాబట్టి మీరు ఈ తోటలో ఉన్న ఏ పండైనా హ్యాపీగా తినొచ్చు. కానీ అదిగో తోట మధ్యలో ఒక పండు ఉంది, ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పండు మీరు తినకూడదు, తింటే చనిపోతారని దేవుడు క్లియర్గా రాపించి చెప్పేశాడు. దేవుడు క్లియర్గా చెప్పాడు. చూసారా, దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు, ఆదామవ్వలు విన్నారు, బతుకుతూ ఉన్నారు. సాతాను సర్పము ద్వారా వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడే వరకు ఏ సమస్య లేదు. ఎప్పుడైతే సాతాను హవ్వ దగ్గరకు వచ్చాడో, హవ్వ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏ మాటలైతే చెప్పాడో, ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేపించడానికి ప్లాన్ చేశాడు, ప్రేరేపణ ఇచ్చాడు. ఎప్పుడైతే హవ్వ దేవుడి మాటను పక్కన పెట్టి సాతాను మాట విన్నదో, చూడండి, అక్కడ స్టార్ట్ అయింది శ్రమ, అక్కడ స్టార్ట్ అయింది మరణం, అక్కడ స్టార్ట్ అయింది బాధ, అక్కడ స్టార్ట్ అయింది ప్రకృతిలో శాపం. కానీ ఒకసారి ఆలోచన చేయండి బాగా. హవ్వకి సర్పముల ద్వారా మాట్లాడుతున్నాడు కానీ హవ్వ భయపడలా. ఇదేదో పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి అని చెప్పింది హవ్వ. అలాగేమని చెప్పిందా? అలా అసలు పెద్ద పెద్ద కోరలు ఇంత పళ్ళుగాను ఉంటే హవ్వ అక్కడ ఉంటుందా? వెళ్ళిపోద్ది ఆదాము దగ్గరికి. మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా. సాతాను ఎలాగా మనుషులను మోసం చేశాడంటే, సమాధుల్లో దెయ్యాలు ఉంటాయని, తెల్ల చీర కట్టుకుంటుందని, వేరే చీరలు దాని కొట్లు ఎక్కడ దొరకవని మోసం చేశాడు. ఎండిన చెట్టు ఎక్కువ ఉంటుందని, అక్కడక్కడ ఉంటుందని, బాయిల్లో ఉంటుందని మోసం చేశాడు. వాడు ప్రత్యక్షంగా కనబడ్డు, కొంతమందికి అర్థమవుతాడు. కాబట్టి హవ్వ దగ్గరకు వచ్చినప్పుడు, హవ్వతో మాట్లాడినప్పుడు హవ్వ మోసపోవడం మనం చూస్తూ ఉన్నాం. హవ్వ కష్టాల్లోకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. హవ్వ పడిపోవడం, మరణంలోకి నెట్టబడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు హవ్వ గెలవలేకపోయింది సాతాన్ని? హవ్వ ఎందుకు పసిగట్టలేకపోయిందంటే, వాడు మాటలు ఎలాగ ఉంటాయంటే, వాడి మాటలు అక్కడ మనం చూసాం, సాతాను భూజంతువులన్నిట్లో యుక్తి గలదై ఉండెను. అంటే మనకి అంటే ఎలాంటి ఆలోచన ఇస్తాడంటే, ఇది చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచన ఇస్తాడు.
కాబట్టి హవ్వ ఆ రోజు పడిపోయింది. ప్రేమ బిడ్డలారా, మరి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు మనం ఉంటే ఈరోజు సాతాను లేడు అనుకుంటున్నారా? అదే సాతాను ఈరోజు కూడా మన మధ్య ఉన్నాడు. అదే సాతాను యొక్క దూతలు మన మధ్య ఉన్నాయి. ఒక చిన్న ప్రార్థన చేయకపోతే నీ జీవితం ఎఫెక్ట్ అవ్వచ్చు. నువ్వు వాక్యం చదవకపోతే నీ జీవితం ఎఫెక్ట్ అవ్వచ్చు. నువ్వు మందిరానికి రాకపోతే నీ జీవితం ఎఫెక్ట్ అవ్వచ్చు. నువ్వు దేవుడు చెప్పిన ప్రతి ఏ ఆజ్ఞను మీరినా ఖచ్చితంగా అలా మీరేటట్టు చేసి మన జీవితాన్ని ఎఫెక్ట్ చేయడమే వాడి యొక్క పని. మీరు ఎప్పుడైనా అలా ఆలోచన చేశారా? నేను ఎందుకు ఇలా మంచంలో పడ్డాను అని మీరు అలా ఆలోచన చేశారు? చర్చి మానినందునేమో, ప్రార్థన మానినందునేమో అని మీకు ఆలోచన రాదు. మీరు వస్తారు, ప్రార్థన చేయమంటారు, పాస్టర్ గారు బాగలేదు పాస్టర్ గారు, అంతవరకే. కానీ ఇలా చెప్తారు. ఎప్పుడైనా ఎవరైనా నాతో చెప్పారు, పాస్టర్ గారు నేను ఆ రోజు చర్చి మానేశాను, అందువల్ల ఏమో ఇలా వచ్చిందేమో, నేను దేవుని వాక్యం సరిగా వినలేదు అందువల్ల ఇలా వచ్చిందేమో అనే మాట నా దగ్గర ఎవరు వాడరు. కానీ జరిగింది ఏంటి మరి? బాగున్న నీకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? బాగున్న నీవు సమస్యలు ఎందుకు పడ్డావు? వెనకాల ఒక పని జరిగింది. వెనకాల ఒకడు ప్రేరేపించాడు. వెనకాల ఒకడు నిన్ను నెట్టాడు కష్టాల్లోకి, బాధల్లోకి, అవిశ్వాసంలోకి. ఈ జాగ్రత్త తీసుకోకపోవడం వలన మన జీవితాల్లో, మన యొక్క కుటుంబాలలో ప్రేమ దేవుని బిడ్డలారా ఎఫెక్ట్ అవుతుంది. శ్రమలు పడుతున్నాం. ఒక 2-3 మాటలు నేను చూపిస్తాను బైబిల్లో నుంచి, జాగ్రత్తగా. దేవుడు మనకెంత గొప్ప ఆయుధాన్ని ఇచ్చాడు మీకు చెప్తాను జాగ్రత్తగా. దేవుడు ఇచ్చిన ఆయుధాన్ని మీరు వాడుకోరు. ఆ రోజు హవ్వ ఒక్క మాట చెప్పుంటే అసలు మరణం వచ్చేది కాదు, అసలు కష్టాలు వచ్చేది కాదు. ఏ మాట? ఇదిగో దేవుడు నాకు ఆ పండు తినొద్దన్నాడు, ఆ పండు నేను తినను అని కానీ ఒకే మాట మీద ఉండుంటే వాడు గెలిచేవాడు కాదు. హవ్వ ఏం చేసిందంటే వాడి మాటను నమ్మింది, దేవుడు మాటను పక్కన పెట్టింది, అనుమానించింది. దెబ్బ అక్కడే పడింది. అక్కడే దెబ్బ కొట్టాడు వాడు. కాబట్టి ఒక ముగ్గురు జీవితాల్లో వచ్చి చిన్న ఒక వచనం మనం చూసుకుని మీకు నేను చూపిస్తాను. చూడ ఒకసారి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21. నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడదును అని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ. ఆమె యొక్క రోగము, అనారోగ్యం ఏంటంటే మంత్లీ వచ్చేటటువంటి యొక్క ఋతుక్రమము ఆగడం లేదు. బ్లీడింగ్ అయిపోతా ఉంది. ఒంట్లో కొంచెం బ్లడ్ పోతే ఎంత బాధో స్త్రీలకు తెలుసు. అలాంటిది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం కాదు, నెలలు కాదు, 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాల నుంచి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది డాక్టర్ దగ్గర. ఏ డాక్టర్ బాగా చేయలేకపోయాడు. ఎందుకు వచ్చింది ఆ రోగం? ఆ స్త్రీకి తెలియదు. ఎందుకు ఆ రోగం వచ్చిందో ఆ స్త్రీకి తెలియదు. కానీ ఆ స్త్రీ దగ్గర ఒకటి లేనందువలన, డబ్బు ఉంది కానీ రోగం పోవడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కానీ రోగం పోవడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ రోగం పోవడం లేదు. ఎందుకు రోగం పోవడం లేదు మరి? ఆ స్త్రీకి హాస్పిటల్కి వెళ్ళింది కదా, మంచి మందులు వాడింది కదా. హాస్పిటల్కి వెళ్ళినా మంచి మందులు వాడినా ఆ స్త్రీకి ఎందుకు రోగం పోలేదు? తిప్పలు పడింది పాపం, చాలా బాధపడుతుంది పాపం. అయితే విన్నది, ఏం విన్నది? ఇదిగో నజరేయుడైన యేసు, ఆయనను ఎవరు ముట్టినా ఎలాంటి రోగమైనా పోతుంది అన్న మాట విని
తన లోపల ఒకటి అనుకుందంట, తన లోపల ఒకటి నమ్మింది. అనుకోవడం అంటే నమ్మడం అండి, జాగ్రత్తగా. అనుకోవడం అంటే నమ్మడం. ఏమని నమ్మిందంట, ఏమని అనుకుందంట? యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టితే నా రోగం పోద్ది అని నమ్మిందంట, అనుకుందంట. అలా అనుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చెంగు, ఆయన వస్త్రమును ముట్టంగానే ఆ రోగం పోయింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు ఒకసారి, యేసు 22, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. ఎవరిదంట? ఎవరి విశ్వాసము? ఆమె విశ్వాసమే. ఆమె విశ్వాసం ఏంటి? యేసు ప్రభు మీద. ఏమని యేసు ప్రభు మీద? ఆయనను ముట్టితే, ఆయన వస్త్రము ముట్టితే నేను బాగుపడతాను. నీ విశ్వాసము, నీ విశ్వాసము, నీ విశ్వాసము నిన్ను రక్షించెను అన్నాడు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, మనకున్న రోగం దేని ద్వారా పోవాలి? ఈ స్త్రీ యొక్క 12 సంవత్సరాల డాక్టర్ తీయలేని రోగం దేని వల్ల పోయింది? విశ్వాసం. యేసు ప్రభు అంటున్నాడు, అబద్ధం ఆడజాలని యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు నమ్మావు చూసావా నన్ను, అది ఈ రోగాన్ని పోగొట్టింది. డాక్టర్ పోగొట్టలేంది, మనుషులు ఎవరి చేత అవ్వంది, డబ్బు చేత అవ్వంది, ఆమె చేత అవ్వంది, ఒకటి ద్వారా అయింది. అంటే నువ్వు నన్ను నమ్మావు చూసావా, ఆ నమ్మకం, ఆ విశ్వాసం, అది పనిచేసి. కాబట్టి విశ్వాసం డబ్బులు పెడితే వచ్చేది. ఏదైనా కొట్లో అమ్ముతారా? ఎక్కడన్నా కొట్లో అమ్ముతారా విశ్వాసాన్ని? దేవుడిచ్చిన ఉచిత కృపా వరం అండి విశ్వాసం అంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను బైబిల్ పక్కన పెట్టుకుంటే ఏది కూడా నన్ను ఏం చేయదన్నది బైబిల్ మీద, యేసు మీద నాకున్న విశ్వాసం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు నేను బైబిల్ పెట్టుకుంటాను పక్కన. ఇంట్లో అడగండి కావాలి. యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసం నిన్ను కాపాడుతుంది. విశ్వాసం కాపాడుతుందా? విశ్వాసం కాపాడుతుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు. విశ్వాసం కాపాడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచన చేయండి. ఎన్నో తిప్పలు పడి మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా తగ్గిన జబ్బులు, తగ్గిన రోగాలు ఈ మందిరంలో ఉన్నాయా లేవా? ఎందుకు జరిగింది అలా? విశ్వాసమే. మరి దీన్ని మీరు కనిపెట్టలేదా? కాబట్టి రోగం అనేది విశ్వాసం ద్వారా పోద్దంట. ఆలోచన చేయలేదా? దాన్ని వాడుకోవాలని తెలీదా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మనం దీన్ని వాడుకోవడం లేదు, సరిగా వాడుకోవడం లేదు. కాబట్టే సాతాను మనల్ని గెలవడుతున్నాడు, సాతాను మనల్ని దెబ్బ కొట్టగలుగుతున్నాడు. నీ విశ్వాస పరిమాణం ఏంటో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. చదవండి, ఆ మాట చదువుదాం. చూడండి ఒకసారి, ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యము 'ఇంకో సందర్భాన్ని మీకు చూపిస్తాం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 7వ వచనం తీయండి. ఇంకొక సందర్భం మీకు చూపిస్తున్నా, చూడండి ఒకసారి. లుస్త్రలో బలహీన పాదములు పుట్టినది మొదలుకొని నడవలేక కూర్చుండి ఉండేవాడు. పుట్టి నుంచి వాడి పరిస్థితి అది. అతడు పౌలు మాటలాడుట వినెను.
పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేదని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఇక్కడ రెండో సందర్భాన్ని చూపిస్తున్నా. ముగ్గురు గురించి చెప్పాను మీకు. ఇక్కడ బలహీన పాదములు అంటే పోలియో, కాళ్ళు సకరంగా ఎదగకుండా పడిపోయినటువంటి పరిస్థితి. పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు వాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు వాడు. ఎప్పుడు కూడా నడవల, కూర్చొనే ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు గురించి పౌలు మాట్లాడేటప్పుడు విన్నాడంట. విని ఏం చేశాడు? ఏదో చెప్తున్నాడులే అల్లా. అవునా, యేసు ప్రభు యొక్క నామము ఎలాంటి రోగాన్నైనా బాగు చేస్తుందా? యేసు ప్రభు యొక్క నామము ఎలాంటి పరిస్థితి అయినా బాగు చేస్తుందా అని పౌలు చెప్తున్న మాట విని హృదయములో నమ్మాడనే మాట రాస్తుంది ఇక్కడ. చూడండి ఒకసారి 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెను. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెను. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెను. బైబిల్లో మీరు చూసిన కార్యాలన్నీ గమనిస్తే ఎవరైతే యేసు ప్రభువును నమ్మారో వాళ్ళు బాగుపడ్డారు. యేసు ప్రభు ఆ స్త్రీతో ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఇక్కడ పౌలు గారు అతనితో ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నమ్మావు కదా కాబట్టే స్వస్థత పొందావు. అంటే ₹1 ఖర్చు కాకుండా యేసు ప్రభువు మీద విశ్వాసం పెడితే రోగాలు తగ్గుతాయా? ఎస్. దీన్ని వాడుకునేది ఎంతమంది? దీన్ని వాడేది ఎంతమంది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎంత వాడాలి? ఆ 12 సంవత్సరాల స్త్రీకి ఎంత విశ్వాసం ఉంది? ఈ కుంటోడికి ఎంత విశ్వాసం ఉంది? మీకు చెప్తాను జాగ్రత్త. మీలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఏమా అన్నం వండుతున్నారు అనుకోండి. అన్నం వండేటప్పుడు దబర పైన పెట్టి నీళ్లు వేసి అన్నం వండేటప్పుడు బియ్యం వేస్తారు కదా. వేసేటప్పుడు 2 కట్టి పుల్లలు పెడతారా? ఒక 2 సన్న అంత కట్టి పుల్లలు పెడతారా? చెప్పండి అమ్మా. 2 పెడతారు. 2 సరిపోదు, ఉడికిపోతారు రెండింటికి. ఒక 2 కేజీలు అన్నం వండాలనుకున్నారు అనుకోండి, 2 కట్టెల పుల్లలు పెడతారా? ఎందుకు? 2 కట్టి పుల్లలు పెడితే అన్నం ఉడకదా? ఏగా గారు ఉడకదా? సరిపోదు. కేజీ అన్నానికి ఉడకాలంటే 2 కట్టి పుల్లలు సరిపోవు, ఫుల్లుగా పెట్టాలి. ఇది మీరు గమనించడం వల్ల ఇది మీకు అర్థమైతే నాకు చెప్పండి, మీకు ఏదైనా అనారోగ్యం వస్తే అది చిన్నగా బాధ పెడుతుందా, పెద్దగా బాధ పెడుతుందా? చెప్పండి అమ్మా. మీకు ఏదైనా చెప్పండి. మీకు ఏదైనా అనారోగ్యం వస్తే ఆ లైట్గా ఉందా, నొప్పిగా బాగా బాధగా ఉందా? అర్థమవుతుంది కదా. కాబట్టి బియ్యాన్ని బట్టి పొయ్యిలో కట్లు పెట్టాలమ్మా. అర్థమైందా? బియ్యాన్ని బట్టి పొయ్యిలో కట్లు పెట్టాలి. మనం ఏం చేస్తున్నాం అంటే 2 కేజీలు దబర్లో పెట్టి బియ్యం వేసి 2 పొలాలు పెట్టాం. అది మండక ఉడకడం వల్ల అన్నం. కారణం అది. దాని అర్థం ఏంటంటే మనకున్న రోగం పెద్దది, మనకున్న సమస్య పెద్దది, కానీ చర్చి మానేస్తాం, వాడుకోవడంలా. బైబిల్ చదవం, ప్రార్థన చేయము. చేసినా ఏసయ్యా నీకు ఇది న్యాయమా, తగ్గించేసాయి, ఆమేన్, పడుకోవడం అంతే. 2 పూలలు చాలు.
యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. నీకున్న రోగాన్ని బలంగా రోగంలో పడేటట్టు దుష్టుడు ఒకడు ప్రేరేపిస్తుంటే వాడు భయపడిపోయి వెళ్ళిపోయేంత ప్రార్థన మన దగ్గర లేదు. నీకున్న సమస్యని ప్రార్థన ద్వారా జయించాలి. వాడు ఎఫెక్ట్ పెడుతుంటే, సాతాను వచ్చి ఎఫెక్ట్ పెడుతుంటే వాడిని తరిమే అంత ప్రార్థన మన దగ్గర లేదు. అది కారణం. ఈ కుంటోడికి ఎంత విశ్వాసం ఉందంటే, ఆ పౌలు గారు చెప్పిన యేసు నామాన్ని బట్టి నేను నమ్మితే నా రోగం పోద్దన్నాడంటే పరిపూర్ణ విశ్వాసం. ఆ స్త్రీకి ఎంత విశ్వాసం ఉందంటే, నేను ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా నాకు బాగు కాంది, యేసు ప్రభు దగ్గర 100% బాగా అయింది. 100% విశ్వాసం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం రోగాలతో బాధపడాలన్నది దేవుడికి సంతోషమా? మనం అందరం కూడా ఇబ్బందులు పడాలన్నది, శ్రమలు పడాలన్నది దేవుడికి ఏమన్నా సంతోషమా? దేవుడు ఏమన్నా సైకోనా? దేవుడు ఏమన్నా చెడ్డోడా? కాదండి. దేవుడు చూడండి ఎన్ని విషయాలు మన కోసం ఇచ్చాడు. విశ్వాసం నువ్వు పెట్టు, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుందని యేసుప్రభు చెప్పాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షించిందని యేసుప్రభు చెప్పాడు. మరి ఆ 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ రోగికే స్వస్థత దొరికితే విశ్వాసంతో నీకు నాకు ఎందుకు దొరకదు? ఎందుకు దొరకదో తెలుసా? ఆమె పెట్టినంత విశ్వాసం మనం పెట్టడంలా. ఆమెకున్న నమ్మకం, ఆమె చేసిన ప్రయత్నం. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంకేం దగ్గరికి వెళ్తే ఏమైంది? చాలా మంది ఏం చేస్తారో తెలుసా? చాలా మంది మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఏమంటారు తెలుసా? 99 గుడులకి వెళ్ళానయ్యా, 99 దేవుళ్ళను చూశానయ్యా, ఇంకేమైద్దిలే అంటారు. 100వ దగ్గరికి రారు, ముఖ్యమైన వాడి దగ్గరికి రారు. 99 తిరిగి ఒకటి వదిలేస్తారు. అదే అయింది పని, అది వదిలేస్తారు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చినటువంటి శక్తి విశ్వాసం. దేవుడిచ్చిన ఈ విశ్వాసాన్ని నువ్వు వాడితే నీకున్నటువంటి అనారోగ్యాలు, నీకున్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి బాధలు ఎగిరిపోతాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా. నువ్వు కనిపెట్టడంలా, నీ వెనకాల ఏదో జరుగుతుందని నువ్వు కనిపెట్టడంలా. తేలిగ్గా ఉన్నావు, నిర్లక్ష్యంగా ఉన్నావు, దాన్ని చూస్తున్నావు, దీన్ని చూస్తున్నావు, కానీ నీ వెనకాల ఒకడు పొంచున్నాడని చూడ. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడని బైబిల్లో ఉంది. నీకు కనబడ్డం లేదనుకుంటున్నావా? లేడనుకుంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నం ఉడకడానికి కావలసినంత కట్టెలు కావాలి. నీ రోగం, నీ సమస్య పోవడానికి కావలసినంత ప్రార్థన విశ్వాసం కావాలి. పెట్టో 2 కట్టలు పెడితే సరిపోదు, ఇంకొక 4 కట్టలు వేయి. బిర్యానీ చేసేప్పుడు ఏం చేస్తారు? దమ్ అంట, దమ్ బిర్యానీ. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ. ఎట్లా వండుతారు చూస్తారా? ఆ వండే వంటగారు పెద్ద మూతులు వేస్తాడు. చీపిరి పొల్ల వేయచ్చుగా? చీపిరి పొల్ల వేయకూడదా? మండదు, అది ఉడకదు. నా జీవితంలో ఉడికేంత ప్రార్థన విశ్వాసం కావాలి. పెట్టి చూడు ఒకసారి ఎఫెక్ట్. అలాంటి నమ్మకం ఉంటే నువ్వు బైబిల్ని కానీ, ప్రార్థనని కానీ, మందిరాన్ని కానీ విడవవు. మెయిన్ పాయింట్ చెప్తున్నాను, నిన్ను ఏ టైంలో అయినా దెబ్బ కొట్టడానికి ఒకడు తిరుగుతా ఉన్నాడు. వాడిని గెలవాలి అంటే నీ చేతుల్లో, నీ హృదయంలో విశ్వాసం ఉండాల్సిందే. కనుక దేవుడు మనకు అందించాడు, విషయాలు అందించాడు, సూత్రం అందించాడు, సమాధానం అందించాడు. ఎక్కడో ఎత్తుక్కోవడం అవసరం లే, మన చేతుల్లోనే పెట్టేశాడు. సమాధానం అక్కడే ఉంది. యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉన్నది. రాసిన ఇవన్నీ అవసరానికి రాయబడ్డాయి, వాడుకుంటారని. కాబట్టి
నా జీవితంలో జరిగిన 3 యథార్థ సంఘటనలు మీకు చెప్పాను. పులిపేట మీద నుంచి చెప్పాను మీకు. మీరందరూ బాగుండాలని, వాడిని కనిపెట్టాలని, వాడి వల్ల మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేశాను. ఉన్న నిజం రివీల్ చేశాను. ఎందుకు? బాగుండాలి. మీరు బాగుండాలి. దేవుని బిడ్డలు, మీరు సంఘం, అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, మీరు బాగుండాలి, పరలోకం రావాలి. మరి వాడు ఉన్నాడుగా, వాడిని గెలవాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ద్వారా వాడిని గెలవచ్చు. చాలా పెద్ద పాఠం ఇది. జస్ట్ ఒక అంశంతో నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం పెట్టి మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యను మనమే పోగొట్టుకోవచ్చని యేసు ప్రభు చెప్తున్నాడు. నీ విశ్వాసం నిన్ను రక్షించను. ఎంత కావలసిన పోయే అంత కుదరదు. ఆ స్త్రీ 12 సంవత్సరాలైనా వదల్లా. నేను బాగుండాలి, ఈ రోగం ఇంకా పోదులే, చచ్చిపోతా అనిందా? నా ఎన్ని హాస్పిటల్ తిరిగిందో, ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో, నేను బతకాలి. నువ్వు ఎందుకు బతకూడదు? దేవుడిచ్చిన 120 సంవత్సరాల ఆయుష్కాలం అండి మనిషికి. 70-80 సంవత్సరాల ఆయుష్కాలం ఎందుకు పూర్తిగా బతకూడదు? నువ్వు చెప్పు. బతకాల, దేవుడిచ్చిన బతుకు బతకాల. అయితే ఈ బతుకును పడేయడానికి ఒకడు తిరుగుతున్నాడు. వాడిని గెలవాలి, తెలుసుకోవాలా. యేసు నామం లో విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తే నువ్వు జయం పొందుతావు. వాడుకో. నిర్లక్ష్యం కూడా బాగా వాడుకో. యేసు నామాన్ని వాడుకో, విశ్వాసాన్ని వాడుకో. అప్పుడు నువ్వు నీ జీవితంలో సమాధానంగా ముందుకెళ్తావు. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. శిలువ ధ్యాన గీతం పాడుకొని